సో ఇప్పుడు మీకు మొత్తం మీ లైఫ్లో మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్, మెమరబుల్ మూమెంట్ ఏంటి మీది? మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇప్పుడండి మీతో ఇలా మాట్లాడి, ఎందుకంటే మీతో మాట్లాడుతూ మొత్తం జీవితాన్ని ఒక బర్డ్స్ ఐ అంటారు చూడండి, అవును, ఒక దూరం నుంచి దాన్ని సమీక్షిస్తూ చూసే పరిస్థితిలో ఏదైనా మన మంచికే అనుకోవడం అనేది ఏదో ప్రమాదం తప్పినప్పుడు అనుకుంటామండి, అంతా మన మంచిగా. అలా ప్రతిసారి అనుకోవడం, ఇప్పుడు చూస్తుంటే గడిచిన ప్రతి విషయం కూడా మంచిగానే అనిపిస్తుంది నాకు అందులో చేదనుభవాలు కూడా ఇప్పుడు తలుచుకుంటే అవి బాగానే ఉంటాయి కదండి. అవన్నీ మెమరీ వేసుకుంటున్నాం కాబట్టి దిస్ ఈజ్ ద బెస్ట్ మూమెంట్ అంటానండి నేను. అలా కాకుండా మీరు ఒంటరిగా ఉన్నప్పుడు గుర్తు తెచ్చుకుని సంతోషపడేది పర్టికులర్ మూమెంట్ చెప్పలేనండి, మరి మీరు పిన్ పాయింటెడ్గా అడుగుతున్నారు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే 1978 and 79 ఆ 2 సంవత్సరాలు నాకు బాగా ఇష్టం అండి. ఓకే. అంటే అప్పుడు ఇంకా ఇండస్ట్రీకి రాలేదండి, చేతిలో చాలా తక్కువ డబ్బులు ఉండేవి. ఇలస్ట్రేటెడ్ వీక్లీ ఆఫ్ ఇండియా అని ఒకటి, ఫిల్మ్ఫేర్ అని ఒకటి, 2 మ్యాగజైన్లు రెగ్యులర్గా కొనడం, బినాకా గీత్మాల, రేడియో సిలోన్ ఇవన్నీ రెగ్యులర్గా వినడం, ఆకాశవాణి కార్యక్రమాలు. తర్వాత మా అమ్మగారు వండే నాకు ఇష్టమైన భోజనం రోజు తినడం, ఏ పని లేకుండా కూర్చోవడం, ఏ పని లేకుండా అంటే పనులు ఉంటాయండి, పాటలు వినడం, చాలా లగ్జరియస్ లైఫ్ అండి అది, అంటే బాధ్యతలు లేని లైఫ్. ఆ రోజులు బాగా ఇష్టం అండి నాకు. ఇప్పుడు ఏంటంటే నేను బాగా తిట్టుకునే విషయం ఒకటి ఉందండి ఇప్పటి లైఫ్లో, నాకు ఇష్టం లేని విషయం ఒకటి ఉందండి. నాకు ఇష్టమైన పాటలు వినడం ఇష్టం అండి. అవి ఒక 1000 పాటలు ఉంటాయండి, పాతవి కొత్తవి. వృత్తిరీత్యా ఏమవుతుందంటే ప్రతి వాళ్ళు ఏం కంపోజ్ చేస్తున్నారు, బయట ఏం జరుగుతుంది, లేదా నేను కంపోజ్ చేసేవి కావచ్చు, ఒక 10,000 పాటలు 20,000 పాటల సమూహంలో నిరంతరం అది మ్యూజిక్ని ఎంజాయ్ చేయలేని స్టేట్లో ఉన్నానండి. మీకైతే మీ పని హాయిగా ఉంది, ఎందుకంటే మీకు సంగీతంతో సంబంధం లేదు. మీరు అన్నారు ఏదో పుణ్యభూమి నా దేశం, లేదా కొన్ని ఎమోషనల్గా మీరు కనెక్ట్ అవుతా అన్నారు. మీరు లక్కీ అని ఫీల్ అవుతానండి నేను. ఆ విషయంలో నేను లక్కీ కాదండి, ఎందుకంటే నా పనే మ్యూజిక్ కాబట్టి నాకు ఎంత మ్యూజిక్ ఇష్టమో ఆ మ్యూజిక్ నేను అంత ఎంజాయ్ చేయలేని పరిస్థితిలో ఉన్నాను కాబట్టి అది నాకు నేను కొంచెం విచారించే విషయం. అదే అసంతృప్తి కలిగిస్తూ ఉంటుంది. అసంతృప్తి కాదండి, అది విసుగు అనిపిస్తూ ఉంటుంది. విసుగు అంటే అది మొత్తం ఎటు చూసినా మ్యూజిక్ అయిపోయిందండి. అదే ఏదో పని చేయాల్సి రావడం, దాంతో నా ఫేవరెట్ మ్యూజిక్ నేను విని కూల్గా దాంతో మ్యూజిక్ కట్టేయాలి, ఆ పరిస్థితి నాకు లేదండి. సో మీరు నెవరు వేసుకుంటే మీ జీవితాన్ని నేను ఈ పని చేసి ఉండాల్సింది కాదు అని ఏమైనా అనిపిస్తుందా? అట్లాంటిది ఏమైనా ఉందా? అది బాల్యంలో కావచ్చు, యవ్వనంలో కావచ్చు, ఇప్పుడు కావచ్చు. అంటే రామ్ గోపాలం గారు ఒక సలహా ఇచ్చారండి, క్షణక్షణం ఆయన అవకాశం ఇచ్చిన రోజుల్లో ఏదో రకంగా ఈ పెద్ద ప్రాజెక్ట్ అయితే అంటే అందులో పెద్ద హీరో ఉండాలి, లేదా చాలా భారీ బడ్జెట్ సినిమా ఉండాలి, లేదా నాలాంటి డైరెక్టర్, ఆయనకు అప్పట్లో చాలా టాప్ కదండి, ఏదో ఒక అట్రాక్టివ్ పాయింట్ లేకుండా ఇంటికి వచ్చిన సినిమాలన్నీ ఒప్పుకోవద్దు, ఇది నా స్ట్రిక్ట్ సలహా అని ఆయన చెప్పారండి. అది నేను వినలేదండి సలహా. ఓకే. ఎందుకు వినలేదంటే ఇంటికి అవసరం, అప్పుడు ఇంట్లో చాలా బాధ్యతలు ఎక్కువ, వదలకూడదు. అలా అని చెప్పి నేను ఆఫర్ కోసం ఎక్కడ తిరగలేదు. బట్ ఎవరు వచ్చినా కాదనకుండా నేను ఆయన సలహాని పెడచెవిని పెట్టి నేను ప్రతిదీ ఒప్పుకోవడం వల్ల చచ్చు పుచ్చు కూడా అన్నీ ఉంటాయండి నా 220 సినిమా లిస్టులో. ఆయన సలహా వినుంటే ఏమై ఉండునో, వినలేదు నేను అని నేను ఫ్రీక్వెంట్గా నేను బాధపడుతుంటానండి. అదొకటే అండి, అంతకుమించి ఏం లేదండి. అంటే వేరేలాగా ఉండేది నా జర్నీ అని నా భావం అండి. అంటే సక్సెస్ రేట్ ఎక్కువ ఉండేది, ఇంకొంచెం ఇంకా టాప్లో ఉండేవాళ్ళని అనేది ఏమో తెలియదండి, అది ఎప్పటికీ చెప్పలేమండి. అది అంటే ఇప్పుడు అసంతృప్తి ఏం లేదండి నాకు, కానీ ఆయన సలహా వినుంటే ఏమై ఉండేది. సో అది మాత్రం మదన పడుతుంటారు. మళ్ళీ టైం మెషిన్లోకి వెళ్తే మళ్ళీ క్రాస్ రోడ్స్ అండి. అంతే ఆయన సలహా వింటే ఒకలాగా వినకపోతే అక్కడేమో అవసరాలు. సో అదొకటి కొంచెం రిగ్రెట్స్ ఉంటాయండి. ఆయన చెప్పినట్టుగా ఓన్లీ ప్రెస్టీజియస్ సినిమాలు మాత్రం ఉంటే లైఫ్ గ్రాఫ్ వేరేలా ఉండేదా, కెరీర్ గ్రాఫ్ కానీ అనేది ఆలోచిస్తుంటాను మధ్య మధ్యలో. బట్ సీరియస్గా నేనేం బాధపడినాను. అదే ఎప్పుడైనా ఇలా చేసి ఉంటే ఎలా ఉంటుంది అనుకుంటాను. ఓకే. పిల్లలు ఎంతమంది? 3 పిల్లలు అండి, 2 అబ్బాయిలు 1 అమ్మాయి అండి. పెద్ద అబ్బాయికి సంగీతం అంటే ఇష్టం అండి, ప్రవేశం ఉంది, పాటలు పాడుతుంటాడు. రెండో అబ్బాయికి ఫోటోగ్రఫీ అంటే ఇంట్రెస్ట్ అండి. అమ్మాయి చిన్న పిల్లని పాప.
సో చదువుకుంటున్నారండి ముగ్గురు చదువుకుంటున్నారా? మీ బ్రదర్ ఒకళ్ళు మ్యూజిక్ డైరెక్షన్లోకి వచ్చినట్టున్నారు కదా బాగా. కళ్యాణం అండి, తను చేస్తున్నాడండి. అంటే తను ఏంటంటే కమర్షియల్ ప్రాజెక్ట్స్ కాకుండా కొంచెం క్లాస్ మూవీస్కి ఎక్కువగా చేశాడు ఇంతవరకు. తనకు ఆ రకమైన ముద్ర పడిందండి. బట్ తను కూడా బాగా చేస్తాడండి. అంటే మీ మొత్తం జాయింట్ ఫ్యామిలీలో సెటిల్ కావాల్సిన వాడు ఇంకోడు ఉన్నారు అని చెప్పి విజేంద్ర ప్రసాద్ గారు అంద ఆయన గురించే ఇంకెవరన్నా ఉన్నారా? ఇంకొక తమ్ముడు ఉన్నాడండి, కాంచి. తను రైటర్ అండి. మర్యాద రామన్న స్టోరీ డైలాగ్స్ తనే రాశాడు. తను ఇంకా సెటిల్ కావాలి. తను మంచి టాలెంటెడ్ అండి. తను డైరెక్షన్ చేద్దామని ట్రై చేస్తున్నాడు. ఒక 10-20 స్క్రిప్ట్లు ఉన్నాయండి తన దగ్గర. ఓకే. సో మంచి టాలెంటెడ్ అండి తను. తన భవిష్యత్తు మీద కూడా నాకు మంచి నమ్మకం ఉందండి. సో ఏంటి మీకు నెక్స్ట్ యాంబిషన్ ఏంటి? యాంబిషన్ అంటే ఒక రకంగా చెప్పాలంటే నా రచనా వ్యాసంగాన్ని బయటికి తీసుకురావడం, దాన్ని నలుగురు మెచ్చుకుంటే చూసి ఆనందించడం అనేది ఒకటండి. మిగిలి ఉన్న కోరిక ఒకటి. అది మామూలు ఒకనొక యాంగిల్లో చెప్పాలంటే అదండి. యాంబిషన్ ఏం లేదండి. యాంబిషన్ అంటే నాది రిటైర్డ్ లైఫ్ ఎంజాయ్ చేయడం అండి. రిటైర్డ్ లైఫ్ ఎంజాయ్ చేయకుండా రన్నింగ్ రేస్లో చచ్చిపోవడం నాకు ఇష్టం లేదండి. పరిగెడుతూ చచ్చిపోవడం, కూర్చొని చచ్చిపోవాలండి. కూర్చున్నాం, నిలబడో, లేకపోతే పడుకున్నాం ప్రశాంతంగా. అంటే కూర్చొని అంటే ఫిజికల్గా కదా. అదే అర్థమైంది నాకు. అదే ఈ పరుగు ఒక వృత్తిపరమైన పరుగుకి దూరంగా, వృత్తిపరమైన పరుగు పడుతూ చచ్చిపోయారు అనేది అంటే ఎందుకోసం బతికినట్టు. అవును. ఎవరో గరికపాటి నరసింహారావు ఎవరో ఇందులో వాట్సాప్లో ఎవరో పంపారండి. అవును, మన దగ్గర పొద్దున్నే చెప్తుంటారు. అన్నీ ఎంజాయ్ చేస్తూ కావలసిన భోజనం చేస్తూ తినకూడదు, అవును, అందులో ఆయిల్ ఎక్కువ ఉంది, ఇవన్నీ ఎందుకోసం అండి? మీకు నచ్చే విధంగా మీరు జీవించి తక్కువ టైంలోనే చచ్చిపోయినా కూడా హ్యాపీయే కదా. ఎవరి కోసం బతకాలి 100 సంవత్సరాలు అన్నాడు నేను. అవును. అట్లాగా పరుగు పందెంలో చచ్చిపోయి అక్కడ ఇంత పోగేయాలి, అక్కడ ఈ భూములు కొనాలి, ఈ రియల్ ఎస్టేట్ పిచ్చి నాకు లేదండి. నాకు అసలు నా పేరున ఏం ఆస్తులు లేవు. చాలా మనిషికి ఎంత అవసరం అంతే సంపాదించాను. ఇంకా కాలు చెయ్యి కరెక్ట్గా ఉంటూ మనకి ఇష్టమైన మంచాలు పడకుండా హాయిగా గడిచిపోవాలి. ఇష్టమైన పుస్తకాలు ఏవో చదువుకుంటూ, ఇష్టమైన సినిమాలు చూస్తూ, ఇష్టమైన ఫ్రెండ్స్ని కలుస్తూ, మధ్యలో ప్రొడ్యూసర్లు కొంతమంది ఉన్నారండి, వాళ్ళతో నేను పేకాడుతుంటాను. పేక అంటే సీరియస్గా అదే అర్థమైంది, సరదాగా ఫ్రెండ్లీగా. పెళ్లిళ్ళలో పేకాడతారు, పెళ్లిళ్ళు పండగలకి పబ్బాలకి అట్లా. పెళ్లి సంతలో చెప్పి కాఫీలు తాగారా, టిఫిన్ చేశారా అన్నట్టు. నేను భోజన ప్రియుడిని అండి. నా ఆకారం చూస్తే మీకు అర్థమవుతుంది. సో చక్కటి భోజనం, ఇవన్నీ కొన్ని పాళ్ళల్లో ఉంటూ హాయిగా అదే నా యాంబిషన్ అండి. అంతకుమించి నాకు యాంబిషన్ లేదండి. సో అంటే మంచి భోజన ప్రియులు కదా మీరు. ఒల్లి గారు వండి పెడతారా? తనే ఉంటుందండి. ఈ మధ్య తను లైన్ ప్రొడ్యూసర్గా బిజీ అయినప్పటి నుంచి వేరే వాళ్ళ ఇంట్లో పని వాళ్ళు వండుతుంటారు. బట్ ఏదైనా నాకు భోజనం అంటే ఇష్టం కాబట్టి తను ఆవిడ ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుంటారు. సో మీరు కూల్గా ఉండటానికి ఆవిడ పాత్ర కూడా ఉంది కదా. అంటే కొంతమంది ఏం చేస్తారంటే అదేదో సినిమాలో పాట ఉంది, పొరుగుంటి మీనాక్షిని చూడు ఏదో అట్లాంటిది ఏదో ఉంటుంది, సతాయిస్తూ ఉంటారే, ఆ టైపు ఉంటేనేమో మీకు ఆలోచనలు ఆశలు లేకపోయినా చాలా వరకు ఏంటంటేనండి, ఇప్పుడు వివాహ బంధం అన్నది పెళ్లి చేసుకునేటప్పుడు మీరు చూడాల్సిన అంశాలు ఏంటంటే కంపాటిబిలిటీస్ అండి. ఫిజికల్, మెంటల్ అండ్ స్పిరిచువల్ కంపాటిబిలిటీ మేము అంటామండి. దాంట్లో ఏంటంటే స్పిరిచువల్ కంపాటిబిలిటీ ఏంటంటే, ఇప్పుడు ముఖ్యంగా చాలా మనిషి జీవితంలో చాలా ముఖ్యమైనటువంటి అంశాలు డబ్బు పట్ల మీ పాలసీ ఏంటి, తోటి మనిషిని ఎట్లా ట్రీట్ చేయాలి అనే పాలసీ, తర్వాత ఇట్లాంటి ప్రాథమికమైన అంశాలు 3-4 ఉంటాయండి. అవును. వాటిట్లో మీకు మీ జీవిత భాగస్వామికి సామీప్యత ఉండాలి, ఏకాభిప్రాయం ఉంటే కనుక అది చాలా గొప్ప వివాహ బంధం అని నా ఉద్దేశం అండి. సో నాకు లక్కీగా అటువంటి భార్య దొరికిందండి. నాకు డబ్బు మీద నాకు ఏవైతే ఒపీనియన్ ఉందో అదే ఒపీనియన్ తందండి. మనుషుల్ని ఎట్లా గౌరవించాలి, మనం చిన్న కార్మికుడి దగ్గర నుంచి లైట్ బాయ్ దగ్గర నుంచి డైరెక్టర్ వరకు అందరినీ ఎలా సమానంగా ట్రీట్ చేయాలనే దాంట్లో నాది తంది ఒకే. ఇటువంటి ప్రాథమికంగా మా అభిప్రాయాలు ఒకటి కావడం, చిన్న వాటిలో మాకు భేదాభిప్రాయాలు ఉంటాయండి. అవి ఉండకపోతే లైఫ్ లో థ్రిల్ లేదు. లేదని చెప్పుకోవడం కూడా వంచనే. చాలా ముఖ్యమైనది డబ్బు అండి. డబ్బు మానవ సంబంధాల పట్ల దాని ప్రభావం ఉంటుంది. ఒకే అభిప్రాయం మాది. కాబట్టి నాకు
ఓకే. నా 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 యొక్క సక్సెస్లో ఆ పరంగా మీకు చాలా షేర్ తనకి ఇవ్వాల్సి అదే వస్తుంది. 50%. అవునండి. ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ అనుకోండి. అవును. ఓకే. మీకు స్పిరిచువల్ సాంగ్స్ కూడా పాడతారు ఏమన్నా మీరు? అంటే స్పిరిచువాలిటీ కొద్దిగా కొంచెం మొగ్గు ఎక్కువ చూపిస్తుంటారు కదా. స్పిరిచువాలిటీ అంటే క్లోజింగ్ ఒక మంచి మంచి సాంగ్తో ముగిద్దామని. నా విచిత్రంగా ఏంటంటే అండి, నాకు ఈ అన్నమయ్య సినిమా చేయడం వల్ల దేనివల్ల కానీ వెంకటేశ్వర స్వామి భక్తులందరూ నాకు కనెక్ట్ అవుతారండి. అట్లాగే నేను క్రిస్టియన్ డివోషనల్ ఆల్బమ్స్ నేను 4-5 చేశాను మా చిన్నగారు రాయిగా. సో క్రిస్టియన్లు అందరూ కూడా కనెక్ట్ అవుతారు. అది నేను ఒక ప్రివిలేజ్గా నేను భావిస్తానండి. నేను ఉత్తర దక్షిణ ధ్రువాలు అందరికీ నేను ప్రీతిపాత్రుడిని, అంతేగా కావాల్సిన మనిషి అనేది గొప్ప విషయం. నేను అదొకటి నేను హ్యాపీగా ఫీల్ అవుతుంటాను. స్పిరిచువల్ అంటున్నారు, మరి పాటతో ముగిద్దాం అనుకుంటున్నారా? పాటతో స్పిరిచువల్ సాంగ్ అంటున్నారు కాబట్టి ఇప్పుడు నాకు ఇష్టమైన ఒక పాటలో ఒక చరణం పాడి వినిపిస్తానండి. ఇందాక రామారావు అంటే చాలా ఇష్టం అని చెప్పాను కదా. అవును. రామారావు గారు దర్శకత్వం వహించిన శ్రీకృష్ణ పాండవ్యం అంటే నాకు చాలా ఇష్టం అండి. నేను జీవితంలోనే ఎక్కువ సార్లు చూసిన సినిమా అండి అది. ఒక 50 సార్లు చూసుంటానండి. ఇప్పటికీ నా దగ్గర ఇది ఉంది, DVD ఉంది. అది ఎన్నిసార్లు ఆన్ చేసినా మళ్ళీ చూడడమే. ఇంకా ప్రతిదీ బైహార్ట్ అనమాట, ప్రతి ఫ్రేమ్. అందులో ఈ లాక్షాగృహం దహనం అనే సీన్లో నిద్రపోతుంటే భీముడిని నిద్రలేపే పాట మీకు తెలిసే ఉంది. అవును. అందులో చరణం బుద్ధుడి క్యారెక్టర్లో వచ్చి, బుద్ధుడిగా వచ్చి వార్నింగ్ అనమాట. అవును. జీవితమున సగభాగం నిద్దురకే సరిపోవు, మిగిలిన సగభాగం చిత్తశుద్ధి లేకపోవు, అతి నిద్రాలోలుడు తెలివిలేని మూర్ఖుడు, పరమార్థం గానలేక వ్యర్థంగా చెడతాడు, మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా, ఆ మత్తులోన పడితే గమ్మత్తుగా చిత్తవుదురా, మత్తు వదలరా నిద్దుర మత్తు వదలరా. ఇది నా పాట చాలా ఇష్టం అండి. ఇది స్పిరిచువల్ సాంగ్ అంటానండి నేను దీన్ని. మనల్ని గైడ్ చేస్తుంది, అవేర్నెస్తో ఉండమని, ఆల్వేస్ యు హావ్ టు బి అలర్ట్ అని, అవేర్నెస్తో ఉండమని, ఆల్వేస్ అలర్ట్గా ఉండమని, అవును, నిద్ర ఎంత అవసరం అంతే నిద్రపోమని చెప్పే పాట. ఇది చాలా స్పిరిచువల్ సాంగ్ అంటే ఇది గుర్తొచ్చింది నాకు ఎందుకో. అంతే అంతే నాకు ఇది పాడాలనిపించింది. చాలా బాగా, అంటే అది అసలు చాలా గొప్పగా ఉంటుందిలేండి అది. దాన్ని ఎందుకంటే అన్ని అర్థవంతంగా ఉంది కదా అది. ఎందుకంటే నేను ఎప్పుడు నిద్రపోయేవాడిని ఏమంటారు, అదే కదా ముద్దు నిద్ర అనేది. నిద్ర అంటేనండి మనం మెలకుగా ఉన్న ఫిజికల్గా కొన్ని ఆస్పెక్ట్స్లో మనం నిద్రపోతుండి ఉండొచ్చు. అంటే అలర్ట్గా ఉండండి, అంతే. మీ చుట్టూ ఏం జరుగుతుందో తెలుసుకోమని, అంతే కదా కదా. మనిషి ఎలా ఉండాలో అలా కొంచెం అలర్ట్గా ఉండమని చెప్పడం కదా. నేను అలర్ట్గా ఉండడంలో భాగం ఏంటంటే రోజు వార్తాపత్రిక చదవడం, ఒక 5 నిమిషాలు పొద్దున్నే చదవడం అనేది నేను తప్పకుండా అలవాట్లో అది ఉంటుంది. ఓకే, ఉంటుందా? ఎందుకంటే అది మమ్మల్ని అలర్ట్గా ఉంచుతుంది. ఓకే, వెరీ గుడ్. సో మీ నుంచి కూడా నేను కొన్ని నేర్చుకున్నాను మొత్తానికి. చాలా సంతోషం అండి. సో అట్లాగే మీరు అన్నట్టుగా మీరు రచనా వ్యాసంగం కొనసాగించడంతో పాటు మీరు ఎలా అయితే కోరుకుంటున్నారో మీ విశ్రాంతి జీవితం అన్నీ అలాగే ఉండాలి అని చెప్పి కోరుకుంటూ నమస్కారం అండి. నమస్కారం.